తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ జెండా కప్పుకుంటున్నారు. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కారుకు హ్యాండ్ ఇచ్చి హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అరికపూడి గాంధీ. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. శేర్లింగంపల్లి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు అరికపూడి గాంధీ. త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. 15 రోజుల్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్ ఎల్పీలో విలీనమవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పడం కలకలం రేపుతోంది. గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా జంప్ కొట్టడం ఖాయమంటున్నారు. ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బాబును కలిసిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి ధ్యేయంగా ముందు పోయాం. మరి ఈరోజు 7 నెలలుగా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కుంటుపడిన విషయం ప్రజానికి అందరికీ తెలుసు. మా మిత్రులు శ్రేయోభిలాషులు నేను ఎవరో తెలియని రోజుల్లో కూడా నన్ను 3 సార్లు ఆశీర్వదించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలా మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత నాది ఉంది. 10 సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అడగకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం. ఈ పరిస్థితుల్లో మేము ఒక 6 నెలలు 7 నెలలకు ₹1 పని చేసినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు మా పాత మిత్రుడు, శ్రేయోభిలాషి, సహచర శాసనసభ్యుడు, వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ. అనుకోకుండా కలవటం, మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగాం. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా, వచ్చి చక్కగా పనులు చేసుకో, ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను, మీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నిన్నటి వరకు కూడా నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తారు. రైట్. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ జెండా కప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కారుకు హ్యాండ్ ఇచ్చి హస్తం గుటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. మరో వికెట్ డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ లో కొద్దిసేపటి క్రితమే ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి నివాసమైనటువంటి జూబ్లీస్ కూడా చేరుకున్నారు. అరికాసేపట్లే అరకపూడి గాంధీతో పాటు మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రంగనాథ్, షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నగేందర్ యాదవ్ వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీళ్ళంతా కూడా చేరుతున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా మీడియాతో మాట్లాడుతూ తన ఇంటి వద్ద తాను కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లో భాగంగానే ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కూడా స్పష్టం చేశారు. మరోవైపు గత 7 నెలలుగా నియోజకవర్గంలో ఒక్క రూపాయితో అభివృద్ధి పనులు కూడా జరగలేదు కాబట్టి తనపై నమ్మకం పెట్టుకుని తనకు 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించినట్టు షేర్లింగంపల్లి నియోజకవర్గాలకు కూడా తాను ప్రత్యేక ధన్యవాదాలు చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లనే ఉద్దేశంతోనే తను కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లో భాగంగానే తను కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నట్టు కూడా ఐట్రిక్ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా స్పష్టం చేశారు. అయితే మనం చూస్తున్నాం ఇటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 8 మంది ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయిపోయారు. మరోవైపు 6 ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే జాయిన్ అయిపోయారు కాబట్టి మరి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. మరోవైపు త్వరలోనే ఇటు బీఆర్ఎస్ ఎల్పీ కూడా కాంగ్రెస్ లో విలీనం అవుతుందంటూ కూడా ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ కూడా స్పష్టం చేశారు, నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి చేరుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. త్వరలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ కి వేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేజర్ గా అయితే ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వీళ్ళంతా కూడా త్వరలోనే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ నుంచి వెళ్తానట్టు కూడా ఇప్పటికే సమాచారం ఉంటుంది. వీళ్ళందరితో కూడా ఒక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వాళ్ళతో టచ్ లో ఉన్నారు. మరోవైపు ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చినప్పుడు కూడా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆయన కలిశారు. వాళ్ళంతా కూడా దాదాపుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేజర్ గా మాత్రం ఇటు గతంలో కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వాళ్ళు, అదేవిధంగా గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళంతా కూడా ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అయితే సతీష్ ఏంటి ఏపీ సీఎం చంద్రబాబు పేరు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి? ప్రధానంగా ఇప్పుడు తాజాగా జాయిన్ అవుతున్న ఎమ్మెల్యేలంతా, గ్రేటర్ పరిధిలో వాళ్ళంతా ఏపీ సీఎం కలవడం, తర్వాత ఈ చేరికలు ఫాస్ట్ అప్ అవడం ఏ రకంగా చూసుకోవచ్చు? ఈ కోయిన్సిడెన్స్ అనుకోవాలా, లేదంటే నిజంగా ఏమైనా వెనకాల ఏపీ సీఎం ప్రమేయం కూడా ఉందనుకోవాలా, ఏమనుకోవాలి? తప్పకుండా శివ, ఎందుకంటే ఈ మధ్యనే ఇటు ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చారు. ఆయనకు అపూర్వ స్వాగతం కూడా లభించింది. దీంతో కొంతమంది బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలంతా కూడా చంద్రబాబుని కలిశారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో వాళ్లకు సూచించినట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ ఉండడం కంటే కాంగ్రెస్ ఉండడం మేలని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో కొంతమంది గ్రేటర్ హైదరాబాద్, మేజర్ గా హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లో భాగంగా మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ చేశారు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే పైగా. ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఒకే ఎమ్మెల్యే, అది కూడా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే తెలంగాణ కాంగ్రెస్ లో గెలిచారు. కాబట్టి మేజర్ గా తెలంగాణలో హైదరాబాద్ రంగారెడ్డి పైనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ చేశారు. ఎందుకంటే త్వరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మేజర్ గా సిటీపై పట్టు సాధించాలంటే మాత్రం ఇటు హైదరాబాద్ రంగారెడ్డి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా ఎక్కువగా బీఆర్ఎస్ కి, అదేవిధంగా ఎంఐకు మాత్రమే ఎక్కువగా మెజార్టీ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి పట్టు సాధించాలని మాత్రం వీళ్ళు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా మేజర్ గా గ్రేటర్ హైదరాబాద్ పైన ఫోకస్ చేశారు. వాళ్ళ చేరికపై కూడా దుస్కరించారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ప్రజెంట్ అయితే నిన్న మనం చూసాం, ఇటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డితో మీట్ అయ్యారు, తర్వాత యూటర్న్ తీసుకున్నారు. మళ్ళీ ఆయన నిన్న ఇటు కాంగ్రెస్ గుడి కూడా చేరారు. కాబట్టి ఈ రోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా చేరారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి
మరో వికెట్లు కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు కొంతమంది విడతల వారీగా చేరుతున్నారు. ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ రెడ్డిని సంప్రదించిన తర్వాతనే కొంతమంది స్పష్టమైన హామీ, అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ సంబంధించి నిధుల విడుదల కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది సెక్రటరియట్ లో కలిశారు, కొంతమంది ఇంటి దగ్గర కూడా కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో వెళ్ళిన వాళ్ళు, గతంలో టీడీపీ పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ చేరికలు మాత్రం ఇంకా స్పీడ్ అప్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మరి చివరిలో మాత్రం ఇటు బీఆర్ఎస్ లో ఒక నలుగురే మిగులుతారని కూడా ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు చెప్పినలు కూడా స్పష్టం అలాగే సతీష్, కేబినెట్ విస్తరణ అన్నారు. కేబినెట్ విస్తరణ ఎక్కడ కూడా జరగనటువంటి పరిస్థితి వాయిదా పడుతూనే ఉంది. ఏంటి గ్రేటర్ లో ఎమ్మెల్యేలు చేరిక తర్వాత ఏమైనా కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందా? ప్రధానంగా గ్రేటర్ లో అంత పట్టు లేని పరిస్థితిలో కాంగ్రెస్ లో గ్రేటర్ నుంచి కూడా ఒక మంత్రి ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళు ఎవరికైనా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా? ప్రజెంట్ దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే గ్రేటర్ పై పట్టు నిలుపుకోవడంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్, మున్సిపాలిటీ చైర్మన్లపై కూడా విస్తరించారు. దీనిలో భాగంగానే ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో ఒకటే సీటు గెలిచింది కాంగ్రెస్ కాబట్టి మరి మిగతా వాళ్ళని కూడా కలుపుకొని వెళ్లాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ చేరికలు కూడా స్పీడప్ అయ్యాయి. మరోవైపు ఇటు నిన్న కురియన్ కమిటీ కూడా మల్రెడ్డి రంగారెడ్డి కూడా తన అభిప్రాయం కూడా చెప్పారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరికి కూడా ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు కాబట్టి ఇతర జిల్లాల వారికి ఇచ్చారు కాబట్టి మరి ప్రయాణ సిచ్యువేషన్ లో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా నిన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా కురియన్ కమిటీ కూడా తన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఇక్కడ దాదాపుగా 2 పదవులు ఇవ్వాల్సి ఉంటుంది, మంత్రి పదవులు. ఒకటి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ లో భాగంగా హైదరాబాద్ రంగారెడ్డిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇటు హైదరాబాద్ లో ఎక్కువగా బీఆర్ఎస్ కి ఎంఏకు మాత్రమే ఎక్కువగా పట్టింది కాబట్టి మరి ఇక్కడ ఎవరికి ఇస్తారు? మరి ముస్లిం సంబంధించిన మైనార్టీ వాళ్లకు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మంత్రివర్గ విస్తరణ అయితే ప్రజెంట్ అయితే ఆషాఢంతో వాయిదా పడింది. మరి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపడితే మాత్రం 2 మంత్రి పదవులు మాత్రం హైదరాబాద్ కి ఇవ్వాల్సి ఉంటుందని కూడా ప్రత్యేకంగా డిమాండ్ వస్తుంది. మరి ఇందులో కొత్తగా చేరిన వాళ్ళకి ఏమైనా ఇస్తారన్నపై కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి ఇప్పటికైతే ప్రజెంట్ అయితే కొత్తగా చేరిన వారికి అయితే అవకాశం లేదని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఏఐసీసీ నుంచి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కూడా మరి ఈ నేపథ్యంలో మరి ఒకటైతే మల్రెడ్డి రంగారెడ్డికి ఇచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. మరి ఇంకొకరికి ఎవరికి ఇస్తారు? మరి కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలకు హైదరాబాద్ సంబంధించి జిల్లాలో ఇస్తారా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా కూడా చర్చ కొనసాగుతుంది. కొంతమంది నెక్స్ట్ ఎవరు అంటారు సతీష్? అరికపూడి ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు జాయిన్ అయిపోతున్నారు? చాలా మంది ఎమ్మెల్యేలు ఇంకా లిస్ట్ లో ఉన్నారని అయితే చెప్తున్నారు కదా, కానీ అంత స్పీడ్ గా అయితే చేరికలు కూడా జరగట్లేదు. ఏమనుకోవాలి? అంటే రోజుకొకరిని జాయిన్ చేసుకునే వ్యూహం అయితే కాంగ్రెస్ ది ఒక్కొక్కరిని అయితే వ్యూహాత్మకంలో భాగంగానే కాంగ్రెస్ లో జాయిన్ చేసుకుంటున్నారు. ఇక మరి నెక్స్ట్ అయితే మనం చూస్తే మాత్రం ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉన్నారు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి ఉన్నారు. సుధీరెడ్డి కూడా గతంలో కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు కాబట్టి ఆయన కూడా దాదాపు టచ్ లో ఉన్నారు. ఇక కుక్కటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన గతంలో టీడీపీలో పనిచేశారు కాబట్టి ఆయన కూడా దాదాపు చేరే అవకాశాలు ఉన్నాయి. కుత్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా దాదాపుగా బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా ఒక 1 వీక్ లోనే అంటే రాబోయే 1 వీక్ లోనే ఒక 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు దాదాపుగా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ నెల 24 నుంచే బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ లోపే దాదాపుగా ఒక 5 నుంచి 10 మంది బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి చేరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎమ్మెల్యేలు. వారితో పాటు ఇటు మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా కార్పొరేటర్లు కూడా చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి ధ్యేయంగా ముందు పోయాం. మరి ఈరోజు 7 నెలలుగా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కుంటుపడిన విషయం ప్రజానికి అందరికీ తెలుసు. మా మిత్రులు శ్రేయోభిలాషులు నేను ఎవరు తెలియని రోజుల్లో కూడా నన్ను 3 సార్లు ఆశీర్వదించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలా మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత నాది. 10 సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అడగకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం. ఈ పరిస్థితుల్లో మేము
ఒక 6 నెలలు 7 నెలలకు ₹1 పని చేసినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు మా పాత మిత్రుడు, శ్రేయోభిలాషి, సహచర శాసనసభ్యుడు, వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ. అనుకోకుండా కలవటం, మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగాం. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా, వచ్చి చక్కగా పనులు చేసుకో, ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను, మీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నిన్నటి వరకు కూడా నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి ధ్యేయంగా ముందు పోయాం.